అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందులకు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పులివెందులలోనే ఉంటారు. ఈరోజు పులివెందుల ప్రజలతోటి ప్రజా దర్బారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. సరే, అక్కడ ఎమ్మెల్యే అక్కడ ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహిస్తే దాంట్లో విచిత్రం ఏముంది అని మీకు అనిపించవచ్చు కాక, కానీ విచిత్రమే. ఎందుకు విచిత్రం అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంటరాక్షన్ పక్కన పెడితే కనీసం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా ఇంటరాక్షన్ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈవెన్ మంత్రులను కూడా కలిసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో గతంలో పులివెందుల్లో ఎప్పుడు కూడా స్టే చేసి రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేని అలవాటు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 6 నెలల క్రితం ఒకసారి అనుకుంటే ఇప్పుడు మరొకసారి, మొత్తంగా ఈ మధ్య కాలం ఈ సంవత్సరాల కాలంలో ఒకసారి 3 సార్లు ఆయన పులివెందుల ప్రజలతో భేటీ అవుతున్నారు. పులివెందుల ప్రజల్ని కలుస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులు ఇళ్లకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరీ కలుస్తున్నారు. దీనికి కారణం ఉంది. దీనికి గల కారణాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పున్నాను. పులివెందుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత భయపడుతున్నారు. భయపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంట్లో ఆగిపోయింది తాత్కాలికంగా. కానీ ఏదో ఒక రూపంలో డీలిమిటేషన్ ఉండొచ్చు కాక మళ్ళా మోడీ ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకురావచ్చు. డీలిమిటేషన్ ప్రక్రియ అంటూ కొనసాగితే పులివెందుల నియోజకవర్గం స్వరూపం మారిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళకి డీలిమిటేషన్ ప్రక్రియ అడ్వాంటేజ్గా ఉంటుంది. అంటే నియోజకవర్గాన్ని పునర్విభజించే సమయంలో, కొత్త నియోజకవర్గాలు క్రియేట్ చేసే సమయంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ బలాన్ని తగ్గించేలా ప్లాన్ చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పులివెందులు ఉంది. పులివెందులో జగన్కి ఎక్కువగా వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ వచ్చే మండలాలు తీసి వేరే నియోజకవర్గం క్రియేట్ చేయొచ్చు. ఆవిడ పులివెందులో అమాంతం జగన్ బలం పడిపోయింది. కాబట్టి పులివెందుల్ని కాపాడుకోవాలంటే పులివెందుల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి కలిసిపోవాలి. రేపొద్దున నియోజకవర్గం అటు ఇటు అయినా సరే ప్రతి మండలంలో ప్రతి చోట జగన్ బలం పెరగాలి అంటే దాన్ని కాపాడుకోగలిగే పరిస్థితులు జగన్ ఉండాలి. అందుకని జనంతో కలుస్తున్నాడు. అక్కడ పులివెందుల ప్రజలతో డైరెక్ట్గా కలుస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడెప్పుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహించిన వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. డైరెక్ట్గా ప్రజల్ని కలుస్తున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, అక్కడ లోకల్ లీడర్స్ తోటి, ప్రజలతోటి. ఇది అంటే డీలిమిటేషన్కి సంబంధించిన భయం. రెండో కారణం ఏంటంటే, పులివెందుల్లో వైఎస్ విజయమ్మ పోటీ చేసే అవకాశం ఉంది అనేది. మామూలుగా పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి కంచుకోట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాదు. అది రాజశేఖర రెడ్డి కుటుంబం యొక్క కంచుకోట. ఒకప్పుడు పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత లేదంటే వివేకానంద రెడ్డి గారు వరుసగా గెలిచేవాళ్ళు ఎమ్మెల్యేలుగా. అయితే రాజశేఖర రెడ్డి గారు లేదంటే వివేకానంద రెడ్డి గారు. కానీ ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా పులివెందుల నుంచి వరుసగా గెలుస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి పులివెందుల ఎమ్మెల్యే. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ వచ్చిన ఉప ఎన్నికలు వైఎస్ విజయమ్మ గారు ఎమ్మెల్యే. ఒక పులివెందుల మాజీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే మీద పోటీ పడబోతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే కొడుకు మీద తల్లి పోటీ చేయబోతున్నారు. అక్కడ ఉంది మొత్తం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్ బ్యాంకు. ఇప్పుడు జగన్ మీద వేరే వాళ్ళు పోటీ చేసినప్పుడు జగనే గెలుస్తాడు, గెలవడానికి అవకాశం ఉంది. కానీ జగన్ మీద విజయమ్మ పోటీ చేసినప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్ బ్యాంకు ఎవరు కోటేస్తుంది? రాజశేఖర రెడ్డి గారి భార్యక, రాజశేఖర రెడ్డి గారి కొడుక్క? రాజశేఖర రెడ్డి గారి భార్యని చూస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా సరే రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్ బ్యాంకు తల్లికి కొడుక్కి మధ్య చీలిపోయింది. అటు కొంత పోయింది, ఇటు కొంత పోయింది. సో ఏదైనా జగన్కి ఇబ్బందే. ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్ బ్యాంక్ చీలితేనేమో మూడో వాడు గెలవడానికి అవకాశం ఉంటుంది. అది మూడో వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన, అక్కడ ఎవరు నిలబడితే వాళ్ళు మూడో వ్యక్తి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ టీడీపీ నిలబడుతుందిగా, అక్కడ టీడీపీ వాళ్ళు గెలవడానికి అవకాశం ఉండొచ్చు. లేదు అసలు వైఎస్ఆర్ అభిమానులంతా కూడా విజయమ్మకి సపోర్ట్ ఇచ్చారనుకోండి, కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టాడు జగన్ అని చెప్పేసి, అప్పుడు వైఎస్ విజయమ్మ గెలవచ్చు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని సస్టైన్ చేసుకోవాలంటే రెగ్యులర్గా వాళ్ళతో, ప్రజలతో టచ్లో ఉండాలి, లోకల్ లీడర్స్తో టచ్లో ఉండాలి అనే కారణం కావచ్చు. మూడో కారణం ఏంది? ఈ కడప పార్లమెంట్ నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి, కడప పార్లమెంట్ నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారనేది ఇప్పటికైతే ప్రచారమే. వాళ్ళు ఓపెన్గా ఏ స్టేట్మెంట్లు ఇవ్వలేదు, కాకపోతే ప్రచారం అయితే ఉంది. కానీ ఇంతకుముందు ఇవ్వరుగా స్టేట్మెంటు. ప్రచారం ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే ఎన్నికల ముందు క్లారిటీ వస్తుంది. ఇంకా టైం ఉందిగా, 2029 ఎన్నికలు. అయితే వైఎస్ సునీత కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేయొచ్చు. ఆమె ఏంటంటే న్యాయ పోరాటం చేస్తూ ఉంది. కానీ న్యాయ పోరాటంలో అనేక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. సో ఈసారి రాజకీయ పోరాటానికి ఆమె డిసైడ్ అయ్యారు. న్యాయ పోరాటంలో నా తండ్రి అంతకుల్ని ఓడించడంలో నాకు అనేక అడ్డంకులు క్రియేట్ అవుతున్నాయి, కాబట్టి నేను రాజకీయ పోరాటం చేసి ప్రజల ముందు పెడతా అనేది ఆమె డెసిషన్ తీసుకోవచ్చు అనేది నడుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డికి ఇబ్బందే. ఆటోమేటిక్గా కడప పార్లమెంట్ అంటే మళ్ళీ పులివెందుల అసెంబ్లీ స్థానం కూడా కడప పార్లమెంట్ పరిధిలోదే.
ఏ రకంగా చూసినా అంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం చర్చకు వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఆడవాళ్ళ ఏడుపు చర్చకు వస్తుంది. ఇప్పటికే షర్మిల తిరుగుబాటు చేసింది, తల్లి కూడా బహిరంగ లేఖ రాస్తున్నారు, సునీత మాట్లాడుతూనే ఉంది. సో వీరంతా కలిసి ఈ లేడీస్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనుకోండి, అక్కడ జగన్కి ఇబ్బంది అవుద్ది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను ఆ విషయాన్ని, ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద ఫోకస్ చేయలేడు. ఎందుకంటే జగన్ అనేవాడు స్టేట్ లీడరు, స్టేట్లో పార్టీని గెలిపించుకోవాలి, తను ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే ఉంటుంది కదా సహజంగా. కాబట్టి పులివెందులకి ఎక్కువ టైం ఇవ్వలేడు జగన్. జగన్ వచ్చి ప్రచారం చేసినప్పుడు విజయమ్మ గెలిచిద్దా లేదా, జగన్ వచ్చి ప్రచారం చేసినప్పుడు సునీతమ్మ గెలిచిద్దా లేదా, అది వేరే విషయం. కానీ జగన్ కడప పార్లమెంట్ మీద కానీ పులివెందుల అసెంబ్లీ స్థానం మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేయలేడు. స్టేట్ వైడ్గా సభలు పెట్టాలి, స్టేట్ వైడ్గా ర్యాలీలు చేయాలి, స్టేట్ వైడ్గా అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలి, పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. మేనిఫెస్టో, వ్యూహాలు, ప్రచారం వీటిలో మునిగి తేలుతాడు పార్టీ అధ్యక్షుడిగా. కాబట్టి పులివెందుల మీద ఫోకస్ చేయాలి. మరి పులివెందుల మీద ఎవరు ఫోకస్ చేయాలి? ఒకవేళ అవినాష్ రెడ్డి, ఇప్పటికైతే అవినాష్ రెడ్డి బాధ్యతలు చూస్తున్నాడు రెగ్యులర్గా. గతంలో కూడా 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు, మొత్తం అక్కడ కొంత అవినాష్ బాధ్యతలు చూస్తున్నాడు కడప జిల్లాలో పార్టీ తరపున. కానీ ఈ విజయమ్మ మీద అవినాష్ పై ప్రచారం చేశాడు అనుకోండి, సునీత మీద అవినాష్ పై ప్రచారం చేశాడు అనుకోండి, నీ వల్లే కదా ఆ కుటుంబం 2 ముక్కలైంది అని జనం అనుకుంటారు. సో అవినాష్ సరిపోడు. ఇప్పుడున్న టీడీపీ వాళ్ళ మీద ప్రచారం చేయడానికి అవినాష్ సరిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి మీద, వివేకానంద రెడ్డి కూతురు మీద ప్రచారం చేయడానికి అవినాష్ సరిపోడు, వాళ్ళు తట్టుకోలేడు, అవకాశం ఉండదు. పైగా నీ వల్లే కదా ఇదంతా అనేది జనంలో అనిపిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనిపిస్తుంది. పైగా భారతి గారు పోయారనుకోండి, భారతి గారు పైన విజయమ్మ మీద ఏం ప్రచారం చేస్తారు? వాళ్ళ అత్త కోడళ్ళు, అత్త మీద ఏమని భారతి గారు ప్రచారం చేయగలరు? రెండు భారతి గారు కూడా సరిపోరు. ఏమన్నా నువ్వు నీ వల్లే విభేదాలు వచ్చాయట కదా అనే పేరు కూడా రావచ్చు భారతి గారికి. భారతి గారికి అది కూడా ఇబ్బంది. సో భారతి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా, అవినాష్ రెడ్డి అక్కడ పోయి ప్రచారం చేసినా ప్లస్ కాకపోగా మైనసే అయింది పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి మైనసే అవుతుంది. ఏకంగా జగనే వచ్చి తనంతా ప్రచారం చేసుకోవాలి, కానీ అలా చేయలేని పరిస్థితి, అలా చేయలేడు కూడా. కాబట్టి ఏదేమైనా పులివెందుల మీద జగన్కి కొద్దిగా భయం స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా అక్కడ లోకల్ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రజా దర్బార్, ఒకప్పుడు ప్రజా దర్బార్ రాజశేఖర రెడ్డి గారు చేస్తుండేవారు స్టేట్లో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ చేసి రెగ్యులర్గా ప్రజల్ని కలుస్తుండేవారు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తుంది, చేపిస్తుంది. ఎమ్మెల్యేలతో కూడా ప్రజా దర్బార్ లోకేష్ గారు చేస్తున్నారు రెగ్యులర్గా. ఆయన మంగళగిరికి ప్రజల్ని కలుస్తున్నారు, పార్టీ కార్యకర్తని కలుస్తున్నారు, వాళ్ళతో రెగ్యులర్గా భేటీలు అవుతున్నారు. పైగా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా పార్టీ క్యాడర్ని, ప్రజల్ని కలవాల్సిందే, ప్రజా దర్బార్ వారానికి 2 రోజులు ఉండాల్సిందే అని చెప్పేసి నిబంధన పెట్టారు. అదే టీడీపీలో జరుగుతున్నటువంటి ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు జగన్ కూడా తత్వం బోధపడ్డట్టుంది, కొంత భయం స్టార్ట్ అయినట్టుంది. మొత్తానికి పులివెందుల్లో ప్రజలతో ఇంటరాక్షన్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి మకం వేసి అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంది. అందులో మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత, అసలు ఓడిపోవడం కాదు, డిపాజిట్ రాలే అనొచ్చు. టీడీపీ వాళ్ళు అధికారం ఉంది కదా ఏదో చేశారని, ఏం చేసినా సరే డిపాజిట్ అయితే పోకూడదు. గెలిపోవటములు వేరు, కానీ డిపాజిట్ పోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయిందంటే పునాది కదులుతుంది అన్నట్టే లెక్క. వాస్తవమే, ఆ కూటమి చేతుల్లో అధికారం ఉంది, కూటమి ఏదో చేసుకుని ఉండొచ్చు కాక. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాది దెబ్బతింది కదా, మరి డిపాజిట్ రాకపోవడం కదా. సో కొంత ఇబ్బంది అయింది. సో మరి చూడాలి, జగన్మోహన్ రెడ్డి పులివెందుని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ అవుద్దా కాదా చూడాలి. థ్యాంక్ యూ.